గాజులు తొడిగెనుగా మువ్వల కడియాల కాళ్ళకు పెట్టి పాదాలకు పారాణి దిద్ది ముత్తైదులే హారతలు గగధరణి దేవే అక్షంతలేసే స్వామికి ఎదుర్కోలాట ఉత్సవం ఆరు బయట ఆసనం వేసి అటువల అందరూ ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురెదురుగా కూర్చోబెట్టి పిల్లలు పెద్దలు అందరు కలిసి సరదాలెన్నో జరిగెనుగా తెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసములాడిగా ఎదుర్కోలాట ఉత్సవములే సందడిగానే జరిగెనుగా శ్రీనివాసునికి పద్మావతికి తీపి గురుగా మిగిలెనుగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళవాద్యాలు మ్రోగించే పండితులందరూ శ్రీనివాసుని పెండ్లి పీటలపై కూర్చోబెట్టి గంధపు సానని ముగ్గు వేసి పసుపు మొత్తతో గౌరమ్మను చేసి పద్మావతిని కూర్చోబెట్టి గౌరీ పూజలు చేయించెనుగా ఆకాశరాజు ధరణి దేవి పీటల పైన కూర్చోబెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములే కట్టిరుగా ఇప్పుడు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిరుగా శ్రీనివాసుని పదములు పెట్టగా బంగారు పల్లెము ముచ్చిరిగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందిరుగా బంగారు పాత్రలు ధరణి దేవే భక్తిత జలమును పోయగలు ఆకాశరాజు శిరమును వచ్చి స్వామి పదములే కడిగెనుగా పదములు కడిగిన జలమును కైకొని దంపతులిరువురు శిరమును దాచి స్వామి పదములో పుష్పములుంచే భక్తితో నమస్కరించిరిగా పండితులిరువురు మంత్రాలు చదవక స్వామికి ఉత్తర జంజాలు వేసి తెల్లని వస్త్రము చెరగా పట్టి పద్మావతినే కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతిని బట్టి స్వామి దోషిగా ఉంచి వారు కన్యాదానము చేసిన జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరుడు వధువు చేతుల పెట్టి ఇరువురి చిరముల పెట్టించనుగా రాజాలు మేళాలు మెన్నంటి వెవరగా విష్ణుల మంత్రాలు బడిబడి చదువంత స్వామి చెయ్యి శరమణ తాగంత పద్మావతి వడలే పొలకించెనుగా శరణు అష్టము తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతిని చూసెనుగా చిరునవ్వులకు పద్మావతియే మెల్లగా శరమును ఎత్తెనుగా వనపు చూపుల కలిపిన స్వామిని నును సిగ్గులకు చూసెనుగా నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షింతలిచ్చే గట్టి మేళము మిన్నంటి బ్రోగంగా తపాసులన్నీ డమడమ పేల కంటెగలందరూ ఏకగలమున సమయోచితపు మంత్రాలు చదవగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందెనుగా శ్రీనివాసుడే సూత్రము కట్టగా పద్మావతియే శిరమున వంచగా ముత్తైదువులే జడము ఎత్తగా మూడు ముడలను వేసిన స్వామి దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించే పెండ్లికి వచ్చిన బంధు జనాలే అక్షింతలనే వేసినిగా శ్రీనివాసుడే చిరునగవులతో భార్య ప్రక్కన కూర్చొనగా పద్మావతియే సిగ్గుపడుతూ అనుసానంతము పొందెనుగా బంగారు బళ్ళాలు 9 పెట్టి నవరత్నాలుగా కోసి ముత్తైదువులే తీసుకువచ్చి దంపతులెదురు పెట్టిదిగా ఒకరిని ఎదురుగా వరులను కూర్చోబెట్టి దోచుల నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిడిగా శ్రీనివాసుడు దోచులు ఎత్తి పద్మావతి శరమును పోచెనుగా ముత్యాలన్నీ జల రాలి ముంత సోయములు పద్మావతియే స్వామి శరమ ముత్యాలన్నీ పోయగన తెల్లని ముత్యాలు నీలపు కాంతుల వింతగా రంగులు మారెనుగా నీలమేఘ శ్యాముడు అయిన శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జల రాలెను ఆనందముతో దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొని సుందరమైన దృశ్యము చూసి పిల్లలు పెద్దలు సందడి చేసి చక్కని పూలకు దండలు కట్టి దంపతులిరువురి మెడలో వేసి ఒకలా మాత అచింతలేసి తీరని కోరిక తీర్చుకొని వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందెనుగా ఏడు కొండలు వాడ